హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇల్లు పీకి పందిరేసినట్లనమాట. ఎందుకంటే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం. మేమొచ్చి ఇంకా 1 మంత్ అయింది హౌస్‌కి. కానీ నేనైతే పేపర్స్ అవి వేసి సర్దేశాను. నెక్స్ట్ షీట్స్ అవి ఏమీ వేయలేదని చెప్పి ఒకసారి క్లీన్ చేద్దాంలే అనుకుంటున్నాను. కానీ అలా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. కానీ ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాననమాట. మొదలుపెట్టాను. ఏ టైం అవుతుందో తెలీదు ఇంకా. ముందైతే కింద అన్నీ తీసేసాను. ఏవో ఎలా ఉన్నాయో ఏంటి రేషన్ అంతా వాటి గురించి ఒకసారి చూద్దామని చెప్పి నేను అక్కడి నుంచి క్లీన్ చేసేది తీసుకొచ్చాను. కానీ ఒకసారి తుడిచిపెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఎలా ఉన్నాయి, ఉన్నవి లేనివి అన్నీ సర్దుకోవాలి కదా! అందుకని చెప్పి పేపర్స్ అవి మళ్ళా మార్చుకొని నీట్‌గా సర్దుదామని చెప్పి సర్దుతున్నాను. అసలు ఒక్కొక్క బాక్స్‌లో ఏమున్నాయి ఏంటిని ఎన్నెన్ని బాక్సులుంటే ఏవేవి ఎక్కడున్నాయి ఏంటి అని మనకే తెలీదు. అందుకని చెప్పి ఒక్కసారి అన్నీ చూద్దామని చెప్పి ఒక్కొక్క బాక్స్‌లో ఏమున్నాయి అన్నీ నీట్‌గా ఉన్నాయా లేదా అన్నీ చూసుకుంటూ, తుడుచుకుంటూ పెట్టుకుంటున్నాననమాట. నెక్స్ట్ నేను బూస్ట్ డబ్బాలు కూడా పడేయను. అవి ఎందుకైనా పనిచేస్తాయి కదా! దానికి ఎందుకు పడేస్తే అనవసరంగా ఏమవుతుందిలే వద్దు ఉంచుకుందామని చెప్పి ఉంచుతాను. ఆల్మోస్ట్ కొన్ని ఉంచుతాను, అన్నీ కాదు. కొంచెం గట్టిగా ఉండే డబ్బాలు ఏవైనా. మొత్తం అన్ని స్టీల్‌వన్నీ పైన పెట్టుకొని, ప్లాస్టిక్‌వన్నీ కింద నీట్‌గా సర్ది తుడిచిపెట్టాననమాట అన్నీ. ఒకటి తీస్తే ఇంకా ఒక్కొక్కటి ఇంకా చేయాలనిపిస్తుంది. నేనైతే ఇవి మీషోలో కొన్నాను. అవి బిస్కెట్స్ చేసుకునేవన్నమాట. అన్నీ అది ఒక బాక్స్‌లో పెట్టి ఇల్లు మారుతున్నప్పుడు ఎక్కడైనా పడిపోతాయని చెప్పి జాగ్రత్తగా ఆ డబ్బాలో పెట్టాననమాట నేను. ఇలాగేనండి ఏం పని లేదు. ఆడవాళ్ళకి అసలు పని లేదు అంటారు. కానీ మనం దలుచుకుంటే పని లేకపోవడం ఏంటి, రోజంతా పని చేస్తూనే ఉంటామన్నమాట. ఇప్పుడు నేనైతే ఇంట్లోనే నెయ్యి చేసుకున్నా. ముందు చూపించాను కదా! అది నెయ్యి. ఇంట్లోనే చేసుకున్నాననమాట అది. పనుండదు అంటారు. ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత మీకేం ఖాళీగానే ఉంటారు కదా అంటారు. కానీ ఇన్ని పనులు పెట్టుకొని ఏ లేడీ ఖాళీగా ఉండదు నా ఉద్దేశంలో. అలా అంటారు కానీ అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం వాళ్ళు అనాల్సింది అనుకుంటారు కదా! అవునా కదా! నెక్స్ట్ నేనైతే ఇంట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నెయ్యి మేగళ్ళు తోడు పెట్టుకుంటా. మేగళ్ళన్నీ కలెక్ట్ చేసుకుంటాను ఒక బాక్స్‌లో పెట్టి. ఏది వేస్ట్‌గా కాకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని నా ఉద్దేశం. ఇదైతే ధనియాలు. ఇవి బ్లాక్ అయిపోయాయి. అవి ఏం చేద్దామని చెప్పానంటే ఒక కుండీ తీసుకొచ్చి ఒక బ్యాగ్స్ నేను మీషోలో బుక్ చేశాను. వాటిలో కొత్తిమీర వేద్దాము ఎలా వస్తుందో అనుకున్నాను. ఇంకా దాని ప్రయత్నం చెయ్యాలి నెక్స్ట్ టైం అది. ముందు ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా మొక్కల దగ్గరికి వెళ్తాను. ఈ జంతికలో మా అత్తయ్యమ్మ వచ్చారు. అత్తయ్య వస్తే అప్పుడు చేశాను అనమాట. ఇలాగేనండి ఒక్కొక్క పని ఒక్కొక్కటి వెతుక్కుంటూ ఉంటే చాలా వస్తుంటాయి. అసలు ఇంట్లోని ఎంత పనుంటుందంటే ఆఫీస్‌కెళ్ళి ఎలా చేసుకొస్తారా అనిపిస్తుంది. కానీ అన్నీ జాగ్రత్తగా చేసుకొని నీట్‌గా ఉంచుకుంటే చాలా బావుంటుంది కదా! మనకు కూడా. మొత్తానికైతే మొత్తం సక్సెస్‌ఫుల్‌గా అన్నీ సర్దాను. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అని చూస్తున్నాను. ఏ డబ్బా ఎక్కడ మార్చాలి ఏంటి అని చెప్పి. ఇలాగే పిచ్చి అంతే. ఇలా చేస్తూ ఉంటుంటే మగవాళ్ళు ఎవరైనా ఉంటే అంటారు ఎందుకంత పిచ్చి చేసేస్తా అంటారు కానీ
ఆడవాళ్ళకి అలా కాదు కదా! అలా చేసుకుంటేనే మనం సాటిస్ఫై అవుతాం కాబట్టి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాము. ఇవైతే నేను శ్రీకాకుళం ఉండేవాళ్ళం కదా! అక్కడ నుంచి ఇక్కడ వైజాగ్‌లో బెల్లం నూలుపప్పు అవి అంత బాగుండవని నాకు తెలుసు అంటారు అందరూ. అందుకని చెప్పి నువ్వుల పప్పు, బెల్లం, అప్పడాలు, సగ్గుబియ్యం వడియాలు అన్నీ చెప్పి అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట అవన్నీ. అవన్నీ అలా ప్యాకెట్స్‌తో వదిలేసాను. అవన్నీ ఏం చేద్దామని చెప్పి ఒక డబ్బా చూసి దాంట్లో సర్దేద్దాము అని అనుకున్నా. ఒక పెద్ద డ్రమ్‌లో ఏసాను. అవన్నీ తీసేసి వేరు వేరుగా పోసుకుంటే బెటర్ కదా! పాడవకుండా ఉంటాయి. మనకి అందుబాటులో తీసుకోవడానికి బావుంటుందని చెప్పి అలా చేశాను. మేము రేషన్‌కి వెళ్ళినప్పుడు చెప్పి నేను గోధుమ పిండి తీసుకున్నా. అది 5 కేజీస్ తీసేసుకున్నాను అది. అది ఏం ఎక్కడ వెయ్యాలి అని చెప్పి ఓపెన్ చేసి అలా వదిలేసాను. కానీ అలా కాదు. దీన్ని ఎక్కడైనా ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఒక క్యాన్ కాల్చేసి దాంట్లో వేసేసి అన్నీ నీట్‌గా పెళ్ళిళ్ళు ఆయన అందరూ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ పనులు మొదలుపెట్టి ఇదంతా అయ్యేసరికి 3:30 అయింది. నెక్స్ట్ ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి చేయకపోతే మళ్ళీ మనం ఫీల్ అవుతాం కదా! అందుకని చెప్పి ఈ ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా ఈ ట్రేలో సర్దేద్దామని చెప్పి వాటికి కూడా పేపర్లు అవి మార్చేసి సర్దేశాను. మనం ఏది చూడకుండా ఉంటే అదే పాడైపోతుంది. అదే బాధ. మొత్తానికి అన్నీ సక్సెస్ఫుల్‌గా చేస్తూ, సర్దుతూ ఇంకా నా డే అంతా ఇలా అయిందనమాట. ఇంకా చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయా, పనులేమైనా ఉన్నాయా అన్నీ చూసుకుంటున్నా. అదే ఇంట్లో ఎవరైనా ఉంటే చేయలేము. అందుకని చెప్పి ఎవరు లేని టైంలో ఇలాంటి పనులు చేస్తే మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇంట్లో పని కూడా చాలా నీట్‌గా ఉంటుందని చెప్పి ఇలా చేసుకున్నాను అనమాట నేనైతే. దీంట్లో పెట్టి వచ్చినప్పుడు అన్నీ తెచ్చేసాను ఈ బాక్స్‌లో. ఇప్పుడు ఆ బాక్స్ ఖాళీ చేసేసి నెక్స్ట్ దాంట్లో రేషన్ బియ్యం వేసాను. ఎందుకంటే దోస పిండి వాటికి కావాలి కదా అని చెప్పి. ఇంక దాంట్లో పెట్టేసి అది ఎలా వెళ్తుందని అంత కుస్తీలు పడుతున్నాను. మొత్తానికైతే అది వెళ్ళింది.